హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బై ఆమోస్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ముచ్చట ఏంటంటే ప్రతి సంక్రాంతికి మా పక్కూర్లో జాతర అవుతుంది. ఆ జాతరకి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో, జాతర ఎలా అవుతుందో మీకు వీడియో రూపంలో చూపెడతాను, చూసేయండి. నా వెనకాల కనబడుతుంది కదా ఒక గుట్టలాగా, అక్కడే జాతర అయ్యేది. అక్కడికి వెళ్ళి మీకు చూపెడతా ఆ గుట్ట ఎలా ఉంటుందో. అంటే అది ఒక బండ అన్నట్టు, ఆ పెద్ద గుట్టలాగా ఉన్నది మొత్తం ఒకటే బండ అన్నమాట. సో గైస్, వీళ్ళే మా ఫ్రెండ్స్. అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు ఇంకా వీడియోలో కనవాలే, ముందు కనబడతారు. ఊర్లలో నుండి ఎడ్ల బండ్లు వస్తున్నాయి. ఆ ఎడ్ల బండ్లు బండ మీకు ఎక్కి గుడి చుట్టూ తిరుగుతాయి. ఎడ్ల బండ్ల దగ్గరికి వెళ్దాం పదండి. గాయస్ చూస్తున్నారు కదా, ఎడ్ల బండ్లను మంచిగా డెకరేట్ చేసి తీసుకొస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. బండ మీకు పోతున్నాయి బండ్లు. ప్రతిసారి కంటే ఈసారి అయితే జనం చాలా మంది ఎక్కువ వచ్చారు జాతరకి. ఎడ్ల బండ్లు బండ మీకు ఎక్కుతున్నాయి. ఇక మేము కూడా బండ మీకు పోతున్నాం. ఆహా, స్వీట్ షాప్లో చూస్తుంటే మాత్రం నోట్లో లాలాజలం అట్లా ఊరుతూ ఉంటుంది. ఇంతకీ జాతర ఏదే ఉందో చెప్పలేదు కదా, ఇది మల్లన్న జాతర. అయితే ఫస్ట్ ఈ జాతర అనేది మా ఊర్లోనే అయ్యేదంట మేము పుట్టక ముందుకు. కాకపోతే ఎందువల్లనో తెలియదు కానీ దేవుడైతే ఇక్కడికి వచ్చాడు, మల్లన్న ఈ బండ మీకు వచ్చి ఉన్నాడు, అందుకే అని చెప్పేసి ఇక్కడనే స్టార్ట్ చేసారు జాతర. అది కూడా 2 అడుగులలో వచ్చిండంట ఇక్కడికి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలైన్ పెట్టిరు, మంచిగా దుంకుతారు పోరగాళ్ళు. నేను కూడా దుంకుదాం అనుకున్నా కానీ మనం దుంకుతుంది ఉంటుందో ఉండదు అని సప్లై కూకున్నా. అయినా చిన్నప్పుడు చేసే పనులు చిన్నప్పుడు చేయాలి కానీ పెద్ద అయినాక చేస్తా అంటే కుదరదు కదా. నా పక్క పంట వస్తుంది కదా, వాడు కూడా యూట్యూబరే, అంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిండు, యూట్యూబ్ ఛానల్. సో గాయస్, మనమైతే గుండం దగ్గరకు వచ్చినాం. నాకు ఇది చూసినప్పుడల్లా ఒకటే డౌట్ గుర్తుకొస్తుంది, అసలు మనుషులు దీన్ని ఎట్లా దొవ్విరో అర్థం కాదు ఈ బండకెళ్ళి. ఈ జాతరలో జనాభాని చూస్తే జ్వరం వస్తుంది ఒక్కొక్కరికి. రైమింగ్ అదిరింది కదా, ఏదో చిన్నగా అట్లా ట్రై చేస్తున్నాలే కానీ. మరి సంక్రాంతికి మీ ఊర్లో ఎక్కడైనా జాతర అవుతుందా కింద కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే ఈ బొమ్మలు కొనుక్కోనికి కింద పడి గిల కొట్టుకునేటోళ్ళం. ఈసారి జాతరలో షాపులు కూడా ఎక్కువనే పడ్డాయి, మంది కూడా ఎక్కువనే వచ్చారు కదా. చిన్నప్పుడు జాతరకు వస్తే మాత్రం ఈ బుగ్గలను అయితే పక్కా తీసుకుపోయేటోళ్ళం ఇంటికి. సో గైస్, కొంతమంది ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలు మిస్ అయ్యారు కదా, వీళ్ళు వాళ్ళే. అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు సపరేట్ తిరుగుతున్నారు. ఈ బోరు మిఠాయిని చూస్తే మనకు ఒకటే గుర్తుకొస్తుంది, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్. వచ్చిండు ఎంసీబీ, అంటే వీని యూట్యూబ్ ఛానల్ పేరు ఎంసీబీ, అంటే మిడిల్ క్లాస్ బన్నీ అంట. మనోడు ఏంటంటే కొద్దిగా బ్లాగ్స్ ఇస్తాడు అన్నట్టు, సిటీలో ఉంటాడు వాడు. మా వాళ్ళకి తిరిగి కాలు గుంస్తున్నాయి. ఇక్కడ రింగులు వేసేది ఉంటే ఆయిరు రింగులు వేస్తారంట, చూద్దాం. ఏయంగా 20 రూపాయలు అయితే పడ్డాయి మా వాళ్ళకు. మళ్ళీ రింగులు తీసుకొని మళ్ళీ వేసిర్రు, ఆ 20 రూపాయలు కూడా గయా. అయినా ఇట్లాంటి గేమ్స్ అన్ని ఏదో సరదాగా ఆడతాం, ఏదో మనకు పైసలు వస్తాయని కావలే కానీ. బండ్లు అయితే బండ మీకు వచ్చి గుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఎట్లాంటి గొడవలు కాకుండా పోలీసుల బందోబస్తు అయితే బందోబస్తు పెట్టిర్రు. ఇప్పుడు వచ్చిన బండ్లన్నీ బండ మీద ఉన్న ఈ గుడి చుట్టే తిరుగుతూ ఉంటాయి.
ఈ జాతర సంక్రాంతి రోజేమో బండ మీద అవుతుంది, సంక్రాంతి తెల్లారి ఊర్లో అవుతుంది. ఊరి పేరు వచ్చేసి జంగపల్లి. బండ మీద నుండి మనం వచ్చిన దారి కిందికి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఈ బుగ్గలు చూడండి, లైట్లు పెట్టిరు, చమక్ చమకమంటున్నాయి. సో గాయ్స్, చీకటి అయిపోతుంది, అంటే మేము రావడం కొద్దిగా లేట్ అయింది. అయితే జాతరకు వచ్చి ఇంటికి పోయేటప్పుడు ఖాళీగా పోకుండా ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, అందుకే జిలేబీ షాప్ కాడికి వచ్చినాం. పావు కిలో జిలేబీ 50 రూపాయలంట, పావు కిలో మిక్చర్ కూడా 50 రూపాయలంట. జిలేబీలు చూడరు ఎంత మంచిగా చేస్తున్నాడో, ఫ్రెష్గా, అంటే ఆయిల్ విషయం కాదు. బాయ్ గాయ్స్, మనం ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.